వ్యాపారము, సినిమాలు, రాజకీయము, కుటుంబం ఏ రంగమైన వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం, పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని అన్నారు. ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని నేనెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదన్నారు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించామని, ఆ వ్యాపారమైతే లోకేష్కు చాలా తేలికైన పని అని, కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేధా విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ మిలిందా గేట్స్, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. సాంకేతిక పరిజ్ఞానం, విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం ఆయనతో చెప్పారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ను ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. అప్పట్లో 1995లో ఐటీ, ఇప్పుడు 2025లో ఏఐ అంటూ బిల్ గేట్స్తో గత సమావేశాన్ని, ప్రస్తుత భేటీని పోలుస్తూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. కణితితో అల్లాడుతున్న చిన్నారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స అందించి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ చిన్నారికి అండగా నిలిచారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చిన్నారి అబ్దుల్ గత కొంతకాలంగా ముక్కు మీద కణితితో అల్లాడుతున్నాడు. ఉండవల్లి ప్రజా దర్బార్ ద్వారా మంత్రి లోకేష్ను కలిసిన చిన్నారుడు ముక్కు మీద ఉన్న కణితితో తొలగించేందుకు ఆపరేషన్ అవసరమని తక్షణమే స్పందించిన మంత్రి చిన్నారి సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రామ్గోపాల్పేట్, బేగంపేట డివిజన్లలో ఫుట్పాత్ వ్యాపారులతో ఎమ్మెల్యే తలసాని అధికారులు సమావేశమయ్యారు. నిర్దేశించిన స్థలాల్లోనే వ్యాపారాలు జరుపుకోవాలని, రోడ్డుపైకొచ్చి ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఫుట్పాత్ వ్యాపారులు అధికారులకు సహకరించాలని అన్నారు. మీరు రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు పెడితే మళ్ళీ నేనేం చేయలేనమ్మా. ఓ పక్కన పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్న అఫీషియల్స్, ఇప్పుడు ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏంటంటే పైనుంచి ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ రేపు టెక్నాలజీ ఒక అప్పటి లెక్క కాదు, పోతే ఎవడో ఫోటో తీసి పెట్టేస్తాడు. 31 బస్ స్టాప్ దగ్గర కూడా బస్సెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు వెనుక పెట్టుకొని కూర్చుంటే వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. మీరు రోడ్డు మీద పెడితే బస్సు ఎట్లా పోతుంది, మోటార్ సైకిల్ ఎట్లా పోతుంది, వచ్చేపోయే వాళ్ళ నడక ఎట్లా, అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు కొంత వెనక్కి జరిగి పెట్టుకోండి, వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకోండి. దేశంలో మీకు ఇంతకుముందు చెప్పినట్టే, ఒకటి మీరు ఫుట్పాత్ల మీద వెనుక సైడ్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా అబ్జెక్షన్ ఉండదు. మీరు రోడ్ల మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటే మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసి వస్తుంది. మళ్ళీ వెనకసేపు మమ్మల్ని తీసేసిరా అని అనవసరంగా వాళ్ళ మీద ఏడుస్తే ఉపయోగం మేము ఉండదు. ఒకటి ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు ముందుకు వచ్చేసి ఆయన పెట్టాడు కదా మైబీ ఆగే జాకే లగాతు బోల్కే వసా నైకర్నా. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెనక్కి పెట్టుకోండి. రెండోది ఐడెంటిటీ కార్డులు అనేది 15 రోజులలో విత్ రెసిడెన్షియల్ అడ్రస్, దుకాణం ముంగట ఫోటోలు దిగి 15 డేస్ లోపల మీరు ఐడెంటిటీ కార్డు తయారు చేయండి. ఐడెంటిటీ కార్డు తయారైనాక మనం ఏసీపీ గారు, కన్సల్ట్ సిఐ గారు ఉంటారు, వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు. కాబట్టి దీంట్లో మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది లేదు. అనవసరంగా సిఐ గారు ఇట్లా అన్నారు, ఎస్ఐ గారు ఇట్లా అన్నారు, ఏసీపీ గారు ఇట్లా అన్నారు, వాళ్ళ మీద పడి ఏడుస్తే ఉపయోగం లేదు. మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉన్నామా లేదా, మనం ప్రాపర్గా ఉన్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. सबको मालूम है 40 साल से धंधा कर रहे हैं, आपको भी फैमिली है, एक घर में 6-8 लोग हैं, स्कूल को जाना पड़ेगा, नहीं तो किराए कर रहे हो, क्या मकान का किराया भरना पड़ेगा, सब तकलीफ सब जानते हैं। मगर आप क्या है बोलो तो दुकान लगाए थे मनमाने होता है, वैसा नहीं करना। आप जितना एरिया है वहाँ तक रख लो। अभी यहाँ ठहरे यहाँ पर, अभी आने जाने वालों को कोई दिक्कत नहीं रहता। यहाँ पर शॉप है, ये छोड़ गया आगे आके रोड पे लगे तो फिर उनका तकलीफ है ना। ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా రాయచోటి మండిపల్లి భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో, అభిమానులు, యువత, మహిళలతో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో కలిసి వారి భారీ కేకు కటింగ్ నిర్వహించారు. అనంతరం మెగా రక్తదానం కార్యక్రమాన్ని ప్రారంభించి మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా టీడీపీ యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మరో నేత మడితాటి శ్రీనివాసులు రెడ్డి, రాయుడు కాలనీ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో రాయుడు కాలనీ యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
तीनले ओकेलेना बोल रहा శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాయచూటి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదానం చేయబడుతున్నది. ఈ రక్తదాన శిబిరానికి చేసిన పార్టీ కార్యకర్తలకు మరియు రాయచూటి పట్టణ ప్రజలకు, రాయచూటి నియోజకవర్గంలో అందరి ప్రజలకు మా హృదయపూర్వక నమస్కారాలు. మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ఆయనకు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రాయచూటి పట్టణ ప్రజల తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మా నాయకులు రాంప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. అన్ని కార్యక్రమాలను ఇంకా సాయంత్రం వరకు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయచూటి ప్రజలకు మా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని ఆరగిద్ద గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు మరియు ఇంద్రమ్మ ఇండ్ల పథకాలపై గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందరూ డైరెక్ట్గానే వస్తారు. నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. మళ్ళీ చిన్న ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం గురించి నా వద్దు నేను ప్రశ్నిస్తా. నర్సింహులు చెప్పినట్లు ఏదో లోడు పడుతుంది అంటున్నాడు, మళ్ళీ అది కూడా కంప్లీట్ చేపిస్తాను. ఏదైనా ఉంటే మళ్ళీ ఇప్పుడే చెప్పినారు నాకైతే, మళ్ళీ ఎవరు కూడా చెప్పలే. మేము ఈ గ్రామ సభ నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏమంటే, చాలా మందికి ఎవరు ఉన్నా, అధికారులు ఉన్నా, ఎవరున్నా మేము దేవుళ్ళ మేము కావు, పొరపాట్లు అనేది జరుగుతూనే ఉంటాయి. ఆ పొరపాటు సరిదిద్దుకునాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈ సమస్యల పరిష్కారం కొరకి మళ్ళీ మీరిచ్చే పిటిషన్స్ కానీ మీరిచ్చేది కూడా మరొకసారి ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోయి ప్రభుత్వం చేసే విధంగా ప్రయత్నాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మీరు ఎవరు కూడా అపోహపడవద్దండి. ఎవరికో ఒకరికి వస్తాయి, ఒకరికి రావు, కొందరికి వస్తాయి, కొందరికి రావు అనేది లేదు. ఎవరికి అర్హత ఉంటే ఆ అర్హతను బట్టి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చాలా మటుకు కూడా మరొకసారి ఎంక్వైరీ చేస్తారు. ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ. రైతు భరోసా అంటే మనము అంటే ఇప్పుడు ఆ గతంలో 8,000 ఇస్తుండ్రికి ఇప్పుడు 12,000 ఇస్తారు. మళ్ళీ దాన్ని కూడా ఏమైనా ఇండ్లు ఉంటే తీసేసి, పక్కల ప్లాట్లు ఉన్నా తీసేసి అందరు కూడా వస్తాయి. ఎవరు కూడా దానిలో కూడా ఎవరు అపోహలు పడొద్దండి. అదేవిధంగా ఆత్మీయ భరోసా అంటే రైతులకే ఇస్తున్నారు. మళ్ళీ మేము వ్యవసాయం చేసే వాళ్ళకి భూమి లేకుండా ఉపాధి హామీలో 20 రోజులన్నా, కనీసం 20 రోజులన్నా
పనిచేసే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోన మళ్ళీ ఈ గ్రామంలో 37 మంది వచ్చినారు. 37 మందే కాదు, ఇంకా దీంట్లో ఉన్నోళ్ళు ఉండొచ్చు, లేనోళ్ళు కూడా రావచ్చు. మళ్ళీ మీరు ఎవరైనా నిజంగా మాకు భూమి లేదు అన్నప్పుడు మళ్ళొకసారి మీరు దరఖాస్తు చేయండి. వాళ్ళు కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. దాని కూడా మీరు ఎవరు కూడా అపోహలు పడొద్దండి. అదేవిధంగా రేషన్ కార్డు కూడా చాలా మందికి రేషన్ కార్డులు మళ్ళా 170 చిల్లర వచ్చినాయి. ఆ 175 మంది కూడా ఇంకా పెద్ద గ్రామం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ గ్రామంలో కూడా ఒక 4000 మంది జనాభా ఉంది. 4000కి 5000 జనాభా ఉన్న ఈ గ్రామము. ఈ గ్రామంలో ఇంకా కూడా కొంతమందికి చాలా మందికి రాకపోవచ్చు రేషన్ కార్డ్స్ అనేది. ఆ రేషన్ కార్డులు కూడా మరొకసారి దరఖాస్తు చేసుకోండి. ఎవరైనా పేర్లు చదువుతారు, ఈ పేర్లు చదివినాక ఆ పేర్లు ఆన్లైన్లో 48 మంది పెట్టుకున్నారు. మళ్ళా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే 136 మందికి ఇక్కడ అర్హులుగా ప్రకటించడం జరిగింది. మళ్ళీ అనర్హులు కూడా ఇంకా కొంతమంది అర్హులు ఉంటారు దీంట్లో, వాళ్ళు కూడా మీరు దరఖాస్తు చేసుకోండి. ఎవరేం బాధపడక్కర్లేదు, ఖచ్చితంగా అందరికి రావాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం కూడా అందరికి ప్రతి ఒక్క పేదవానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒక 233 మందికి వితౌట్ షెడ్ అంటే ఏమి. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభను ప్రజలు జరగకుండా అడ్డుకున్నారు. మధ్యలోనే నిలిచిన అధికారుల ప్రసంగం, అర్హత లేని వారికి ఇంద్రమ్మ భరోసాలో పేర్లు వచ్చాయని, అర్హత ఉన్నవారికి ఇంద్రమ్మ భరోసాలో పేర్లు రాలేదని, ఇది మోసపూరిత లిస్ట్ అని ప్రజలు సభను అడ్డుకున్నారు. రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి గౌరవంగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మీ మీద మాకు ఎట్లాంటి బాధాకరమైనటువంటి విషయాలు కూడా లేవు. మేము అడగదలుచుకుంది ఒక్కటే, మీరు ఇస్తున్న ఇందిరమ్మ భరోసా ఏదైతే ఉందో ఆ భరోసాకు సంబంధించి అర్హులైనటువంటి చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది మోసం అనేది మాకు అర్థమవుతుంది. కొంతమంది కార్డులే తీసుకొని కొన్ని పేర్లు రాసి ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే మేము చెప్పిందే చేయాలా, ఇక్కడ అధికారంలో ఉండమనేటటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడుతున్నాం. మీ ఇష్టం చదవద్దు, ఇక్కడ అందరినీ ఎంక్వైరీ చేయండి, మళ్ళీ రీ ఎంక్వైరీ చేయండి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇవ్వండి. మేము ఎవరు వద్దట్లే, అర్హులైన ప్రతి పేదవాడికి ఇవ్వండి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇవ్వండి. ఇది మేము కోరుకున్నది. తదనంతరం మీరు గ్రామ సభ జరిపినా మేము జరగనీయం, మీరు వెళ్ళిపోవాలి దయచేసి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీల వద్ద గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లు, 4 పథకాల కొరకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని, గ్రామ సభల్లో ఆమోదం పొందిన అర్హులైన వారందరికీ ఆన్లైన్లో నమోదు చేయబడుతుందన్నారు. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా పరిశీలించిన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఏంటంటే ఇంద్రమ్మ ఇండ్లు, గత గ్రామ సభలో మనము గ్రామంలో ఇల్లు లేని వారిని నుంచి దరఖాస్తు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్ల లోపల ఉన్న యువ వితంతువు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకుంటకు స్థలం ఉన్నది వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది రెండో జాబితాగా మీ ముందు ఉంచుతున్నాము. శ్రీ దత్తాత్రేయ అవతారమూర్తి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఎన్టీపీసీ టౌన్షిప్ వైకుంఠపురం
హరిహర దేవాలయం ప్రాంగణంలోని శ్రీ దుర్గామాత ఆలయంలో సామూహిక శ్రీ అనఘాష్టమి వ్రతం ఎంతో వైభవంగా జరిగింది. కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేణుగోపాల శర్మ, దుర్గామాత ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్ రాజా నరేంద్ర శర్మ వ్రతం నిర్వహించారు. మహిమాన్వితమైన శక్తివంతమైన అనంత ఫలాన్ని ఇచ్చే ఈ వ్రతాన్ని ఆచరించి తాము కోరుకున్న కోరికల్ని సిద్ధింపజేసే ఏకైక శ్రీ అనఘాలక్ష్మి వ్రతమని పండితులు అన్నారు. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. దేవీం వాజమనిం తదేవాస్త్వా విశ్వరూపః పసవో వదంతి సానో మంత్రే జమోజం దుహాదేనోగష్టాన్ ఉపశిష్టయితోయం మహారుక్తో సమర్థోస్తో తదేవ లగ్నం సూర్యం తదేవ తారాబలం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియయుగం స్వామి యంత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థోదనధరః తత్ర స్వేదిజయో భూతిః ధ్రువానైతిర్మధర్మమా సుదే సకల కళ్యాణ భాజనమిత్ర జాయతే పురుషశ్రవణం నిత్యం వ్రజామి శరణమరిం సర్వదా సర్వకాలేషు నాస్తి దేశామంగళేషాం హృదయస్థో మంగళాయతాం హరిం లాభస్తేషం జయస్తేషం కృతస్తేష ప్రభవేషామింది పరిశ్యామం హృదయస్థో జనార్దనః పదామవర్తారం దాదారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సుముఖర్ష ఏకదంతర్ష కపిలో గజకన్యకలం మహోదరచ్చర్విటో విఘ్నరాజోగనాథోపురకేతర్గణాదక్షో బాలచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హిరణ్యస్కందపూర్వజ షోడచైతాని నామనే ప్రవేశే విద్యారంభే వివాహిత ప్రవేశనిక సంగ్రామే సర్వకాలేషు విగ్రహసన జయతే. 2 అక్షంతో తీసుకొని ఆ పటం మధ్యలో అమ్మవారి దగ్గర వేయండి. మీరు మధ్యలో గ్రీన్ రెడ్డి కలిసి దగ్గర వేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణీ హిరణ్యగర్భాభ్యా నమః శశిపురంధరాభ్యా నమః అనంతదేవష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః ఇష్టదేవతా మండపదేవతా కులదేవతా భవిష్యేభ్యో మహాజనేభ్యో సద్గురేభ్యో. అక్కడ సద్గురు పాదకాలు ఉన్నాయి, అక్కడ 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. మీ అటుకుడి వైపు సద్గురేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచమ్య ప్రాణానాచమ్య. మీ దగ్గర ఉదయం పాత్రంటే 3 సార్లు నీళ్లు తాగండి, లేదంటే కళ్ళకి ఎత్తుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మధుసూదన నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ. దేవదత్త మన కరీంనగర్ వాస్తవ్యులైన వేణుగోపాల్ శర్మ గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ అనగాష్టమి వ్రతాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు చాలా కాలంగా. దాంట్లో భాగంగా మన ఇంటి పూసి దుర్గా సరస్వతి సమేత గాయత్రి హరిహర దేవాలయంలో కూడా నవంబర్లో ఒకసారి చేశారు. మళ్ళా ఈసారి కూడా చేయాలని చెప్పి మన కవిత గారి మేడం గారి ఆధ్వర్యంలో కూడా లలిత సహస్రనామ కమిటీ వారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క అనగాష్టమి వ్రతాన్ని అమ్మవారి దేవాలయంలో కూడా నిర్వహిస్తున్నారు. ఇది వారు చెప్పినట్టుగా లోక కళ్యాణం కొరకు లోకంలో కూడా ఉన్న సమస్త జనులందరూ కూడా పాపరహితులై సుఖ సంతోషాలతో ఆధ్యాత్మికంగా గురువు యొక్క. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక నియోజకవర్గం ప్రజలు 2 సార్లు ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ దుబ్బాక ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ దుబ్బాక ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయిందని చెప్పేసి, ఒకసారి ఎమ్మెల్యే అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవమే అయ్యా, ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళకు ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చిర్రు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయి
ఒకసారి ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకటే గ్రహించాలి, ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేసినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా చెరుకు శ్రీనన్న గారు మంత్రుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ప్రోటోకాల్ అని రగడ చేస్తూ ఉన్నారే, మీకు సిగ్గుండాలి. ఎందుకంటే గతంలో మీ గ్రామ పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు వేదికల మీద, మండల పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు, అదే విధంగా కొబ్బరికాయలు కొట్టిర్రు. మాట్లాడుతున్న నాయకులు అంటున్నారే, నిన్న చేగుంటల ఏదైతే గొల్లపల్లి సబ్ స్టేషన్లో మాట్లాడిన నాయకులు, గొల్లపల్లి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు కూడా నిన్న కూర్చున్న నాయకులు కూడా కొబ్బరికాయలు కొట్టిర్రు. మరి ఏ ప్రోటోకాల్ ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టిర్రు. దానికి పూర్తి ఆధారం మా దగ్గర ఉన్నది, దానికి జవాబు చెప్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రోటోకాల్ విషయము పక్కకు పెట్టండి, ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కావాలి. ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని మీరు చూస్తే మీరు అడ్డుకుంటామంటున్నారా? రండి చూస్తాం, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు గ్రహించండి, దుబ్బాక అభివృద్ధి మీ చేతగాలే, మీ ఎమ్మెల్యే ఉండి కూడా ఇక్కడ పని చేస్తలే. కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఓటమి పాలైనా కానీ ఇక్కడ ప్రజా తీర్పును శిరస వహించి ప్రజల మన్నలు పొందడానికి తన సహాయ శక్తులకు కృషి చేస్తూ ఎక్కడ ఎమ్మెల్యే గారు చేయనటువంటి అభివృద్ధి పనులను చేస్తున్నాడని మీ అక్కసుతోటి ఏదైతే ఈ అక్కసు వెళ్ళగడుతున్నారో అది మంచి పద్ధతి కాదు. బిడ్డ మీరు ఖబర్దార్, మేము అడ్డుకుంటాం, రచ్చ చేస్తామంటే మిమ్మల్ని కూడా తరిమి కొడతారు ప్రజలు. రండి చూస్తాం, ఎవరిని అడ్డుకుంటారో చూస్తాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఉత్తనూరు గ్రామంలో శ్రీ గోపాలదాసుల వారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో గోపాలదాసుల వంశస్థులు మూల సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ధన్వంతరి హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం సమర్పించారు. శ్రీ గోపాల దాసులు పూజలు నిర్వహించిన సాల గ్రామాలు దేవతా విగ్రహాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చరిత్ర మహిమలను వివరించారు. స్టార్ట్ ಮಾಡ್ರಾ ಸರ್. కాలజ్ఞానం ఆగమారద విశారదం త్యాగభోగ సమాయుక్తం వాగణార్య గురుం భజే. ఈరోజు ఉత్తనూరు గ్రామంలో వెలిసినటువంటి పరమ భాగవతోత్తములో మరియు పురంధరదాసుల వారు, విజయదాసుల వారు, విజయదాసుల వారి శిష్యుడైన ముఖ్య శిష్యుడైన గోపాలదాసుల వారి ఉత్తరారాధన మహోత్సవం గోపాలదాసుల వంశీయులైనటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో మూల